హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కే మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టూడెంట్స్కి సంబంధించి ఆంధ్రతో పాటుగా తెలంగాణ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో డే 9కి వచ్చాం. డే 9లో మ్యాథ్స్ 1Bకి సంబంధించి డీసీస్ అండ్ డిఆర్స్ అనేటువంటి టాపిక్ నుంచి మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా 7 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ whose DCs are related by L plus M plus N is equal to 0, L square plus M square minus N square is equal to 0. DCs ఈ రెండు ఈక్వేషన్స్ రిలేషన్లో ఉన్నాయి. అయితే ఆ లైన్స్ మధ్య యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. దానికోసం నేను ఇచ్చిన లైన్స్ తీసుకుంటాను. ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 1 అని తీసుకుంటాం. గివెన్ రిలేషన్స్ ఆర్ అని రాసుకోవాలి. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక ఈక్వేషన్ 1 నుంచి నేను ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎల్ ఈక్వల్ టు ప్లస్ ఎమ్ ప్లస్ ఎన్ అటు వెళ్తే మైనస్ ఎమ్ మైనస్ ఎన్ అవుతుంది. మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. సో దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈక్వేషన్ 2 ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ఎల్ ప్లేస్లో మైనస్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్కి స్క్వేర్ పెడితే అలాగే ప్లస్ అయిపోతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్. 2m స్క్వేర్లు ఉన్నాయి, 2mns ఉన్నాయి. రెండింటిలోంచి 2m కామన్ తీస్తే కనుక m ప్లస్ n అయింది. సో 2m 0 అయితే m ఈజ్ ఈక్వల్ టు 0/2 అంటే 0 అవుతుంది. m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే m ఈజ్ ఈక్వల్ టు మైనస్ n అవుతుంది. సో ఇప్పుడు ఎల్కి ఎంకి ఎన్కి రిలేషన్ తీసుకురావాలి మనం ఇప్పుడు. సో ఈక్వేషన్ 1 నుంచి ముందు కేస్ 1 తీసుకుంటాను. కేస్ 1లో m ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈక్వేషన్ 1 నుంచి ఎల్ వాల్యూ ఏమవుతుందండి? మైనస్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 0 ప్లస్ ఎన్. దాన్ని మనం మైనస్ ఎన్ అని రాసుకుంటాం. అంటే ఇప్పుడు ఎల్ ఈజ్ టు ఎం, L1 ఈజ్ టు L2 ఈజ్ టు M2 అని రాసుకోవచ్చు. దాన్ని ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అని కూడా రాసుకోవచ్చు. సో దీన్ని మనం యాక్చువల్గా డైరెక్షన్ కొసైన్స్ అంటాం ఎల్ఎంఎన్ని. మరి ఇప్పుడు రేషియోలో రాస్తున్నాం కాబట్టి మనం రేషియోగా తీసుకుంటే బెటర్. అంటే A1 ఈజ్ టు A2 ఈజ్ టు A3 అని తీసుకుంటే బెటర్. సో A1 ఈజ్ టు B1 ఈజ్ టు C1 అని రాసుకుంటే ఇక్కడ L అంటే వాల్యూ అంటే ఇక్కడ మైనస్ ఎన్, M అంటే 0, N అంటే కనుక ఎన్ఏ. సో ఎన్ టేబుల్కి ఎన్తో క్యాన్సిల్ చేస్తే మైనస్ 1 ఈజ్ టు 0 ఈజ్ టు 1 వస్తుంది. ఇప్పుడు కేస్ 2 తీసుకుంటాను. కేస్ 2లో మనకి ఇక్కడ ఎం వాల్యూ ఎంత అని తీసుకున్నాం? మైనస్ ఎన్ అని తీసుకున్నాం. ఈక్వేషన్ 1 నుంచి ఎల్ వాల్యూ ఎంత రాద్దాం? మైనస్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఎన్ ప్లస్ ఎన్. మైనస్ ఎన్ ప్లస్ ఎన్ 0 అవుతుంది అంటే 0 అనమాట. సో ఇప్పుడు A2 ఈజ్ టు B2 ఈజ్ టు C2 ఎంత రాద్దాం? A2 అంటే కనుక ఎంత ఇక్కడ L కాబట్టి A2 అంటే L2 అని రాసుకోవచ్చు యాక్చువల్గా. అంటే 0 ఈజ్ టు M అంటే మైనస్ ఎన్ ఈజ్ టు ఎన్. ఎన్ క్యాన్సిల్ చేస్తే 0 ఈజ్ టు మైనస్ 1 ఈజ్ టు 1 అవుతుంది. సో ఇప్పుడు A1 B1 C1 A2 B2 C2 తెలుసు కాబట్టి యాంగిల్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2. దీనికి మాడ్యులస్ పెట్టాలి. బై రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 square plus C1 square into A2 square plus B2 square plus C2 square. This is the formula for cos value of the angle between the lines అనమాట. A1 is to A2 అంటే minus 1 is to 0 plus B అంటే 0 into minus 1, C1 అంటే 1 into 1 by root of A1 square అంటే అంత ఇక్కడ minus 1 square plus 0 square plus 1 square into ఇక్కడ 0 square plus minus 1 square plus
1 స్క్వేర్ అవుతుంది. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఇది ఎలాగే 0, ఇది 0, అది 1 అవుతుంది. 1/√1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 + 1 ఎంత అవుతుంది? 1 + 1 ఎంత అవుతుందండి? 2 అవుతుంది. సో 2 × 2, 2 2 జర్ 4 కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√4. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. కాస్ ఇప్పుడు 1/2 అవుతుందో చూడాలి. కాస్ వాల్యూ 60 degrees దగ్గర 1/2 అవుతుంది. సో రెండు వైపులా కాస్ ఎలిమినేట్ చేస్తే థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees వచ్చింది. సో దిస్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇదే మోడల్లో చేస్తూ ఉందాం. అది ఎలాగో చూద్దాం ఒకసారి. Next problem, find the direction cosines of two lines which are related by L minus 5m plus 3n is equal to 0, 7l square plus 5m square minus 3n is equal to 0. ఇందాక చేసిన ప్రాబ్లంలో చేస్తాం కాకపోతే ఇక్కడ యాంగిల్ కాదు కావాల్సింది, డైరెక్షన్ కొసైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన రిలేషన్స్ తీసుకుందాం. L minus 5m plus 3n is equal to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అలాగే 7l square plus 5m square minus 3n is equal to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ 2 ఈక్వేషన్స్ తీసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే కనుక 3n స్క్వేర్ అండి, ఇది -3n కాదు, -3n స్క్వేర్. సో ఈక్వేషన్ 1 నుంచి ఏం చేస్తానంటే L వాల్యూ ఎంత రాస్తాను? L minus 5m plus 3n is equal to 0 కాబట్టి -5m అటు వెళ్తే +5m ప్లస్ 3n అటు వెళ్తే -3n. సో దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 7 × 5m minus 3n whole square plus 5m square minus 3n square is equal to 0 అవుతుంది. a plus b whole square అంటే a square plus b square minus 2ab కాబట్టి -30m అవుతుంది ఇక్కడ, plus 5m square minus 3n square is equal to 0. 7th ఇంటూ చేస్తే 7 25 జార్ ఎంత అంటే 175m square, 7 9 జార్ 63n square, 7 30 జార్ 210mn plus 5m square minus 3n square is equal to 0. 175 5 కలిపితే 180m square. సో ఇక్కడ 63 నుంచి 3 తీసేస్తే 60n square minus 210mn is equal to 0. సో మొత్తంలో నేను 30 టేబుల్ క్యాన్సిల్ చేస్తాను. 30 టేబుల్ ఇందులో 6 times 6m square, 30 టేబుల్ ఇందులో 7 times 7mn ప్లస్ 30 టేబుల్ ఇందులో 2 times. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ ద్వారా దీన్ని స్ప్లిట్ చేద్దాం. -7ని 2 parts చేయాలి, కలిపితే -7 రావాలి, ఇంటూ చేస్తే 6 2 జార్ 12 రావాలి, -4 -3 యాడ్ చేస్తే -7 4 3 జార్ 12 అవుతుంది. అంటే ఇక్కడ 6m square minus 4mn minus 3mn plus 2n square is equal to 0. ఇక్కడ ఇందులోంచి 2m కామన్ తీసేస్తే కనుక ఇందులో 3m మిగులుతుంది minus 2n. సో ఇప్పుడు రెండిట్లోంచి కూడా n కామన్ తీసాను అనుకోండి, -n కామన్ తీస్తే 3m minus 2n is equal to 0. సో ఇక్కడ మొత్తానికి 3m minus 2n కామన్ తీసేస్తే 2m minus n is equal to 0. సో ముందు 3m minus 2n is equal to 0 అయింది అనుకోండి, 3m is equal to 2n అవుతుంది. అంటే m is equal to సింపుల్గా 2/3 అని రాసుకోవచ్చు. అలాగే 2m minus n 0 అయింది అనుకోండి, 2m is equal to n అవుతుంది. 2 డివైడ్ చేస్తే వెళ్తే సో m వాల్యూ 2/3n, n వాల్యూ ఏమో n/2 అయింది. సో ఇక్కడ చూడండి ఒకసారి, బోర్డు కనిపించట్లేదు. సో ఓకేనా? సో m వాల్యూ 2n/3 అయింది, 2n/3, m వాల్యూ ఇక్కడేమో n/2 అయింది. సో ఇందులో 2 కేసెస్ తీసుకున్నాం. ఫస్ట్ కేస్ 1 తీసుకుంటాను. కేస్ 1లో m is equal to 2/3 అని తీసుకున్నాను అనుకోండి, డైరెక్షన్ రేషియో తీసుకోవాలి కాబట్టి ఇందులో ముందు అసలు L వాల్యూ కనుక్కోవాలి. ఈక్వేషన్ 1 నుంచి L అంటే ఎంతో రాద్దాం. L అంటే ఎంత అండి? ఇది 5m minus 3n కాబట్టి దట్ ఈక్వల్ టు 5 into 2n/3 minus 3n అవుతుంది. L ఈక్వల్ టు 5 2 జార్ 10n, 3 3 జార్ -9n/3 అవుతుంది. అంటే ఆటోమేటిక్గా L ఈజ్ ఈక్వల్ టు n/3 అయింది. సో ఇక్కడ డైరెక్షన్కి వస్తే రేషియో తీసుకుంటే L1:m1:n1 అని రాస్తుంది. దాన్ని డైరెక్షన్ కొసైన్ సింపుల్గా డైరెక్షన్ రేషియోని ఇలా A1:B1:C1 అని రాసేసుకుంటే L ప్లేస్లో n/3 పెడతాం, B ప్లేస్లో
బి అంటే m కాబట్టి 2/3 అని పెడతాం, n ప్లస్లో n, nతో క్యాన్సిల్ అయిపోతే 1:1/3:2/3:1 అవుతుంది. 3తో ఇంటూ చేస్తే 1:2:3 అవుతుంది. ఇది డైరెక్షన్ రేషియో అనమాట. సో డైరెక్షన్ రేషియో ఇది 1 2 3 వచ్చింది. మరి డైరెక్షన్ కొసైన్ రావాలంటే ఏం చేయాలంటే 1/√1² + 2² + 3² అని రాయాలి. తెలుసు కదా మనకి. 2/√, మళ్ళీ 1² + 2² + 3², 3/√1² + 2² + 3², 3² అంటే 9, 1² అంటే 10, 2² అంటే 4, 9 + 1 + 4 అనమాట. అంటే ఎంత అవుతుందని మొత్తం 14 అవుతుంది. సో ఇవి 14 అవుతుంది కాబట్టి సో 1/√14, 2/√14, 3/√14 అవుతాయి డైరెక్షన్ కొసైన్స్. 1/√14, 2/√14, 3/√14. సేమ్ ఇప్పుడు కేస్ 2లోకి వస్తాను నేను. m వాల్యూ ఎంత తీసుకున్నాం ఇక్కడ, n/2. ఈక్వేషన్ 1 ప్రకారం L అంటే ఏంటండి, 5m - 3n. m ప్లేస్లో ఎంత పెడదాం, n/2 - 3n. 5n - 2 3 6/2 LCM పెట్టాను ఇక్కడ, -n/2, 2 ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో a2 b2 c2 ఎంత అంటే కనుక ఇక్కడ L అంటే ఎంత, -n/2 b2 అంటే ఎంత, ఇక్కడ b2 అంటే m కాబట్టి n/2 n. చాలా మంది ఇక్కడ L2 m2 n2 అన్నారు. అలా రాసిన పర్లేదు, ఏదైనా ఒకటి ఇబ్బంది ఏం లేదు. n క్యాన్సిల్ అయితే -1/2 1/2 అవుతుంది అనమాట. సో 2తో ఇంటూ చేస్తే -1:2 అవుతుంది. సో ఇప్పుడు డైరెక్షన్ రేషియో ఏమైందంటే -1 1 2 అయింది. ఇప్పుడు డైరెక్షన్ కొసైన్ కనుక్కోవాలి కాబట్టి -1/√(-1² + 1² + 2², 1/√(-1² + 1² + 2², 2/√(-1² + 1² + 2², 2² అంటే 4, 1² అంటే 1, -1² అంటే 1, 4 + 1 + 1 అంటే 6 అవుతుంది. సో డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతాయి అంటే -1/√6, 1/√6, 2/√6. దీస్ ఆర్ ద డైరెక్షన్ కొసైన్స్ అనమాట. అర్థమైంది కదా. సేమ్ అక్కడ ఏం చేసాం, ఇక్కడ అంతే కానీ అక్కడ a1 b1 c1 a2 b2 c2 అలా ఉంచేసి కాస్ వాల్యూ కనుక్కున్నాం. ఇక్కడ డైరెక్షన్ కొసైన్స్ కనుక్కున్నాం, అంతే తేడా. సో మనం నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి అర్థమైంది చూడండి. ఒకసారి L వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ L వాల్యూ తీసుకొచ్చి L = 5m - 3n దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళి స్ప్లిట్. సో నెక్స్ట్ ప్రాబ్లం, రిలేషన్ ఇచ్చారు, అయితే 2 లైన్స్ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. జనరల్గా కాస్ థీటా ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ సమ్ ఇందాక మనం చెప్పుకున్న 17th సమ్ మోడల్లో కూడా చేయొచ్చు ఈ ప్రాబ్లం. కానీ ఇక్కడ వేరే మెథడ్ కూడా మనం చేయడానికి ట్రై చేద్దాం. L + m + n = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. 2mn + 3nl - 5lm = 0. 2 లైన్స్ పర్పెండిక్యులర్ అవ్వాలంటే కండిషన్ L1 L2 + m1 m2 + n1 n2 = 0 అని ప్రూవ్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1 నుంచి L + m + n = 0 కాబట్టి దీని నుంచి L వాల్యూ -m + n తీసుకుంటాం. సో దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో పెడతాను చూడండి. 2mn + 3n × -m + n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని రాసేసుకోవచ్చు. ఇక్కడ 5 × m + n × m అని రాసుకోవచ్చు. సో 2mn ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3mn అవుతుంది. అలాగే -3n² ప్లస్ ఇక్కడ 5m² ప్లస్ 5mn అవుతుంది. సో ఇక్కడ 5m² రాస్తాం. 2 + 5 ఎంత, 7. 7 అని 3 తిప్పితే 4 కాబట్టి 4mn -3n² = 0. సో ఇప్పుడు 4ని 2 ఇక్కడ n² తో డివైడ్ చేసేస్తాను నేను. 5 × m/n². ఇక్కడ n² తో డివైడ్ చేస్తే n క్యాన్సిల్ అయిపోయి 4 × mn -3 = 0. సో దీనికి 2 రూట్స్ ఉంటాయి. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకుంటాను. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటా 2 రూట్స్ సార్ అంటే కనుక ఇక్కడ m/n కాబట్టి m1/n1 ఒకటి, m2/n2 ఒకటి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే m1/n1 × m2/n2 = మనకి c/a ఫార్ములా. అంటే ఏమవుతుంది, -3/5. అంటే m1 m2/n1 n2 = -3/5 వచ్చింది.
ఇలా ఈ ఈక్వేషన్ పక్కన పెడదాం. పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ కూడా 0 నుంచి ఇక్కడ ఎవరిని మెయిన్గా రాసాం, ఎల్ని మెయిన్గా రాసాం. అలా కాకుండా ఎంను కానీ లేకపోతే ఎన్ను కానీ మనం మెయిన్గా రాయొచ్చు. సో ఇప్పుడు నేను ఎన్ను మెయిన్గా తీసుకుంటాను. ఎన్ను మెయిన్గా తీసుకుని ఏం చేస్తానో ఇప్పుడు ఒకసారి మీరు చూడండి. ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ సో ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ప్రకారం ఎలా వచ్చింది. దీన్ని కొంచెం మార్పు చేసుకుంటే బెటర్, ఎందుకంటే మనకు నెక్స్ట్ ప్రాబ్లంకి ఇబ్బంది లేకుండా m1n2/-3 ఈజ్ ఈక్వల్ టు n1n2/5 అని చెప్పి దీన్ని అలా పక్కన పెట్టి ఉంచండి. నెక్స్ట్ ఈసారి రిలేషన్లో ఈక్వేషన్ 1 ప్రకారం ఎల్ వాల్యూ రాసాం కదా, ఈసారి m రాస్తాను. l ప్లస్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి m రాస్తే -l ప్లస్ n అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2లో పెడతాను. 2 ఇంటూ m బదులు ఎంత రాసుకోవచ్చు, -l ప్లస్ n ఇంటూ n ప్లస్ 3n అలాగే ఉంటుంది. -5 ఇంటూ l ఇంటూ m అంటే ఎంత, -l ప్లస్ n అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ ఇంటూ చేస్తే -2ln -2n స్క్వేర్ ప్లస్ 3nl మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదండి ఇక్కడ 5l స్క్వేర్ ప్లస్ 5ln ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 3ln నుంచి 2ln తీసేస్తే nlకి మళ్ళీ 5ln కలిపితే కనుక 6ln అవుతుంది. అంటే ఇక్కడ 5l స్క్వేర్ ప్లస్ 6ln మైనస్ 2n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. సో మొత్తాన్ని ఇప్పుడు నేను n స్క్వేర్తో డివైడ్ చేస్తాను. 5 ఇంటూ l/n హోల్ స్క్వేర్. n స్క్వేర్తో డివైడ్ చేస్తే n క్యాన్సిల్ అయిపోయి 6 ఇంటూ l/n ఉంటుంది. -2 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి 2 జీరోస్ ఉంటాయి కాబట్టి, సో 2 రూట్స్ ఉంటాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటా 2 రూట్స్ సార్ అంటే కనుక l1/n1 ఇంటూ l2/n2 ఈజ్ ఈక్వల్ c/a కాబట్టి -2/5 అని రాస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే -2 ఇలా కింద తీసుకెళ్ళిపోతే l1/l2/-2 ఈజ్ ఈక్వల్ టు n1n2/5 అయింది. ఇది సార్ దీని ఈక్వేషన్ నెంబర్ ఇందాక దీన్ని 3 అనుకుంటే బెటర్, ఇప్పుడు 4 అనుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 3-4 నుంచి l1l2/-2 ఈజ్ ఈక్వల్ టు m1m2/-3 ఈజ్ ఈక్వల్ టు n1n2/5. దీని ఏదో k అనుకోవాలి, అక్కడ k అని అనుకుంటే రిలేషన్లో l1l2 ఈజ్ ఈక్వల్ టు -2k అవుతుంది, m1m2 ఈజ్ ఈక్వల్ టు -3k అవుతుంది, n1n2 ఈజ్ ఈక్వల్ టు 5k అవుతుంది. సో మనకు తెలుసు ఆల్రెడీ l1l2 ప్లస్ m1m2 ప్లస్ n1n2 తీసుకోండి, -2k ప్లస్ -3k ప్లస్ 5k. ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు మైనస్ని యాడ్ చేస్తే మైనస్ వస్తుంది. 5k మైనస్ 5k అంతా 0. దేర్ఫోర్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని రాస్తాం. ఓకేనా. సో ఇచ్చిన రిలేషన్లో మనం చేసింది ఏంటంటే, ఇచ్చిన రిలేషన్లో l ప్లస్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి l వాల్యూ తీసుకుని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి m/n ఫామ్లో తీసుకొచ్చి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ తీసుకున్నాను. అలాగే ఈక్వేషన్ 1లో m వాల్యూ తీసుకుని అది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి దానికి ఉన్న జీరోస్ని l1/n1 l2/n2 అనుకుని ప్రొడక్ట్ ఆఫ్ ద జీరో రూట్స్ కనుక్కుని అప్పుడు l1/l2 m1/n2 రేషియో ఫైండ్ అవుట్ చేశాను. ఈ రెండింటిని కంబైన్ చేస్తే l1l2/-2 ఈజ్ ఈక్వల్ టు m1m2/-3 ఈజ్ ఈక్వల్ టు n1n2/5 అయింది. దానికి ఏ అనుకుంటాం. సో దాని నుంచి l1l2 m1m2 n1n2 ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే 0 వచ్చింది కాబట్టి 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అని చెప్తాం. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరింత మంది స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ కనుక ఉన్నట్లయితే మీ సలహాలు సూచనలు కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.